హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్తో ఎలా వేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ మనకి ఏంటంటే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకుని రెడీగా ఉన్న బ్లౌజ్ నెక్కి నేను ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసి చూపిస్తాను అనమాట. నెక్స్ట్ గోల్డ్ ఫ్యాబ్రిక్ క్రాస్ పీసెస్ తీసుకుని పైపింగ్ థ్రెడ్ అనేది అలా లోపల పెట్టి పైపింగ్ అనేది ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. ఆల్రెడీ ఈ విషయం చాలామందికి తెలిసి ఉంటుంది కాబట్టి నేను ఇది పర్టికులర్గా మీకు ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలని చూపించట్లేదు. సో నెక్స్ట్ మనకి ఏంటంటే పైపింగ్ అనేది ప్రిపేర్ చేసుకుని ఉన్న తర్వాత ఈ పైపింగ్ని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలి, ఎలా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది స్టిచ్ చేయాలని నేను మీకు చూపిస్తాను అనమాట. పైపింగ్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా అంటే పైపింగ్కి 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ 2 ఇంచెస్ కూడా తీసుకుంటారు బయాస్ ఫినిషింగ్లో, అంటే క్రాస్ పీస్లో. దాన్ని ఎక్స్ట్రా ఉండేది మనం ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని ఆ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. దీని తర్వాత మనకి బ్లౌజ్కి రైట్ సైడ్, అంటే బ్లౌజ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ పై వైపు నుంచి పైపింగ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పైపింగ్ థ్రెడ్ అనేది, గోల్డ్ పైపింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనకి ఏంటంటే పై వైపు నుంచి సేమ్ నేను వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకున్న పైపింగ్ని జాయిన్ చేసుకుంటూ రావాలి. పైపింగ్ జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఫోల్డింగ్స్ అండ్ అలానే పైపింగ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ రౌండ్ కార్నర్స్లో అండ్ స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ ఫోల్డింగ్స్ అనేటివి రాకుండా చూసుకుంటూ 1/2 ఇంచ్ సీమ్ విడ్త్లో మాత్రమే స్టిచ్ పడేటట్లు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. We've been waiting for so